ఎందుకంటే ఈరోజు వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు, అక్కడ రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, 1,40,00,000 ధాన్యం వస్తుందని అంచనా వేసిన మీరు ఇప్పటికి కొన్నది 50,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలినంత ఎక్కడ కొంటారు, ఎక్కడ పోస్తారు? ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే ముందు వర్షాలు పడితే ఏంది వాళ్ళ పరిస్థితి? ఫస్ట్ పాయింట్, ఎటు పనికి రాకుండా పోతుంది ధాన్యం. ముందు కల్లాల నుంచి మార్కెట్ యార్డ్లకు వచ్చింది, దాన్ని ముందు ట్రాన్స్పోర్ట్ చేయండి. అక్కడ వద్దు అని చెప్తున్నారు, అక్కడ ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. సార్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో లేదని చెప్తుంది కదా. మీరు పక్కనే ఒరిస్సా రాష్ట్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఒరిస్సా తీసుకో, పంజాబ్ తీసుకో, హర్యానా తీసుకో, పరిస్థితి ఎట్లుందో తెలుస్తుంది. అంటే మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు మరి మా బాధ్యత లేదని చెప్పి ఒప్పుకోండి. మీరు మా బాధ్యత లేదు, మేము కొనమని చెప్పండి. మేము ఆల్రెడీ మార్గాలు ఎదుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా 20 కోట్లకు సంబంధించి అదేవిధంగా బస్తాలకు సంబంధించినటువంటి స్టాక్ ఆల్రెడీ తెచ్చుకున్నారు. ఓన్లీ అమాలీల సమస్య మూలంగా మాత్రం ఇబ్బంది ఎదురవుతా ఉంది. అది బీహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి అమాలీలు 90% ఉండడం మూలంగా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ రావడం, అదే కాకుండా అదేవిధంగా ఏదైతే గోధుమలకు సంబంధించినటువంటి అదేవిధంగా సీజన్ని ఎక్స్టెండ్ చేయడంతో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది అవుతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు మీరు జొన్నకు సంబంధించి 1,100 కోట్ల రూపాయలతోటి కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉన్నారు. దాదాపు పోయినసారి కేసీఆర్ ప్రభుత్వంలో 374 కోట్ల రూపాయలే కదా. అదే పొద్దుతిరుగుడు కూడా 20% కేంద్రం కొందంటే 100% కొందామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటిచ్చి కొనుగోలు చేస్తాం. తర్వాత మొక్కజొన్న సాగు విస్తీర్ణం 16,13,000 టన్నులు ఉంది. దానికి సంబంధించి ఈసారి పెరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. 1,860 కోట్ల రూపాయలు కేటాయించుకొని ముందుకు పోతూ బ్యాంక్ గ్యారెంటీ కూడా పెట్టిన పరిస్థితి కూడా వాళ్ళ ఆందోళనకు దిగితే తప్ప కొనుగోలు చాలా లేట్ చేస్తారు. సదుద్దేశం. మరి కేంద్ర ప్రభుత్వం మీరు బాధ్యత రాహిత వ్యవస్థ, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టు ఒరిస్సాలో కూడా సమస్య వచ్చింది. అదే కాకుండా పంజాబ్లో సమస్య వచ్చింది, హర్యానాలో సమస్య వచ్చింది. మరి హర్యానాలో మీరున్నారు, ఒరిస్సాలో మీరే ఉన్నారు కదా, ఎందుకు సమస్య వచ్చింది? అంటే మీరున్న రాష్ట్రాల్లో కూడా సమస్య వస్తే మాత్రం తెలంగాణలో మాత్రం సమస్య వచ్చింది మేము పడుచుకొని చెప్తే. ఇంకోటి సార్, 30 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి మనకి ఎంత ఉంది కెపాసిటీ? గోడౌన్స్ కెపాసిటీ చాలా తక్కువ పెంచాలి కదా. గోడౌన్స్ కెపాసిటీ పెంచే బాధ్యత మీదే కదా. ప్రభుత్వంలో మీరున్నారా, వాళ్ళు మీరే కదా. 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఏమనంటే తెలంగాణకి ఇన్ని నిధులు ఇస్తున్నాం, అన్ని నిధులు ఇస్తున్నాం. మేము 8 మంది ఎంపీలు ఎవరికి గెలిపించారు? మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వస్తారు, తెలంగాణకి ఏమైనా చేస్తున్నా అనుకుంటే మీరు కేంద్రం సాయం చేయకపోగా 52 లక్షల మెట్రిక్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిగతా అది కొంతమంది చెప్పాలి కదా. సార్ రాకేష్ గారు దయచేసి మీరు ఢిల్లీకి పోతావా, గల్లీలు తిరుగుతావా? ఎవరు కొనాలి ఇప్పుడు? గంది బ్యాగులు మన ప్రధానమంత్రి క్లియర్ గా చెప్పిండు. ఏం చెప్పారు? తెలంగాణ ఒకటి కళ్యాణ్ చెప్పండి. భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే వేదిక మీద చెప్పిండ్రు, మీకు ఇప్పటికి ఇవ్వాల్సిన దానికన్నా 2 ఇస్తున్నాం.